ప్రైజ్ ద లార్డ్. దేవుడు దీర్ఘాయు చేత నా సంతానమును తృప్తిపరచును. ఆయన రక్షణ వారికి చూపుతాడు. ఆమేన్. నా పిల్లలు వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవారై వారు సమాధికి చేరుదురు. ఆమేన్. ఈ వాగ్దానము యోబు జీవితంలో నెరవేరింది. యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూశాడు. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. అలాగుననే నేను కూడా నా మధ్య నా పిల్లలు ఆశీర్వదింపబడుటం కన్నులారా చూస్తాను. నా పిల్లల పిల్లలను చూస్తాను. అటు తర్వాత మంచి ఆరోగ్యముతో వృద్ధాప్యమందు మృతి నొందుతాను. ఆమేన్. నా కుమారులు దేవుని మాటలను వారి మనస్సున ఉంచుకుంటారు. ఆయన ఆజ్ఞలు వారి హృదయమందు దాచుకుంటారు. ఆమేన్. నా కుమారులు వారి తండ్రి ఉపదేశమును ఆలకిస్తారు. వారి తల్లి చెప్పు బోధను త్రోసివేయరు. ఆమేన్. నా కుమారులు పాపులు వారిని ప్రేరేపించినప్పుడు వారు ఒప్పుకొనరు. వారితో సాంగత్యము చేయరు. ఆమేన్. నా పిల్లలు యెహోవా శిక్షను తృణీకరింపరు. ఆయన గద్దింపునకు విసుకరు. ఆమేన్. నా పిల్లలు నా జ్ఞానోపదేశమును ఆలకిస్తారు. వివేకము గల నా బోధకు చెవియొగ్గుతారు. ఇందును బట్టి వారు బుద్ధి కలిగి నడుచుకుంటారు. తెలివిని బట్టి వారి పెదవులు మాటలాడును. ఆమేన్. దేవుడు నా పిల్లలను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి వారికిచ్చేదననిన వారి పితరులతో ప్రమాణము చేసిన దేశములో వారిని దీవిస్తాడు. ఆమేన్. నా సంతానమును అన్యజనుల్లో అవమానాస్పదముగా చేయక వారు తిని తృప్తి పొందునంతగా దేవుడు ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును వారికి పంపిస్తాడు. ఆమేన్. నా పిల్లల యొక్క కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును వారి గానుగులకు పైగా పొర్లిపారును. ఆమేన్. నా పిల్లలు కడుపారా తిని తృప్తి పొందెదరు. నా పిల్లలకి ఎన్నటికీ సిగ్గునొందరు. ఆమేన్. అంత్యదినముల యందు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అనే వాగ్దానమును బట్టి దేవుడు నా సంతానము మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. నా కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెబుతారు. నా యవ్వన బిడ్డలు దర్శనములు చూస్తారు. నా ముసలివారు కలలు కందురు. ఆమేన్. నా పిల్లలను హింసపెట్టిన వారిని అందరినీ దేవుడు శిక్షిస్తాడు. నా పిల్లల్లో కుంటుచూ నడుచు వారిని ఆయన రక్షిస్తాడు. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుతాడు. ఏ ఏ దేశముల్లో వారు అవమానము నొందారో అక్కడ నెల్లా వారికి దేవుడు ఖ్యాతిని మంచి పేరును కలుగచేస్తాడు. ఆమేన్. నా పిల్లలు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా వారి మనస్సు మారి రూపాంతరము పొందుతారు. ఆమేన్. నా పిల్లలు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉంటారు. ఆమేన్. నా పిల్లలు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలమందు ప్రతి సంఘమునందు నేను బోధించిన క్రీస్తు మార్గమును వారు జ్ఞాపకం చేసుకుంటారు. ఆమేన్. నా పిల్లలు ప్రభువునందు వారి ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉంటారు. ఆమేన్. నా పిల్లలు క్రీస్తు పత్రికలై ఉన్నారు. ఆమేన్. నా పిల్లలు క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడ్డారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.